అందరికీ హాయ్. సో ఇవాల్టి రీడింగ్ ఏంటి అని అంటే, మీ లైఫ్లోకి త్వరలో రాబోయే కొత్త పర్సన్ ఎవరు అనేది మనం ఈ రీడింగ్లో తెలుసుకోబోతున్నాం అనమాట. సో ఇది మన సబ్స్క్రైబర్ ఒకరు అడిగారనమాట, రిక్వెస్ట్ చేసిన వీడియో. అండ్ వీడియోస్ చేసి చాలా రోజులైంది, బట్ ఇక్కడ నుంచి కంటిన్యూస్గా మీకు వీడియోస్ అనేవి వస్తూ ఉంటాయండి. కొంచెం బిజీగా ఉన్నాను నేను, అందుకని చేయలేకపోయాను. సో ఓకే. అండ్ ఇది జనరల్ రీడింగ్ కాబట్టి అందరికీ రెజనేట్ అవ్వాలని ఏం లేదండి. అండ్ ఇది టైమ్లెస్ రీడింగ్. సో ఈ రీడింగ్ మీ కళ్ళ ముందుకు ఎప్పుడు వచ్చినా సరే అది మీకు రెజనేట్ అవుతుంది అని అంటే అది మీ రీడింగ్ అని అర్థం. అండ్ పర్సనల్ రీడింగ్స్ ఎవరికైనా కావాలి అని అంటే ఒకసారి డిస్క్రిప్షన్ బాక్స్ చెక్ చేయండి. ప్రైజెస్ చాలా రీజనబుల్ గా ఉంటాయి, అందరికీ అవైలబుల్ గా ఉండాలని మేము తక్కువ ప్రైజెస్ పెట్టామన్నమాట. నా దగ్గర ఆల్రెడీ చాలా అంటే చాలా మంది చేయించుకున్నారు, మంచి ఫీడ్బ్యాక్ కూడా ఇస్తున్నారు. నాకు చాలా హ్యాపీగా ఉందండి, వాట్సాప్ లో చెప్తున్నారు. సో ఓకే, ఇప్పుడు మనం రీడింగ్ లోకి వెళ్ళిపోదాం. యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ యాక్యురేట్ రీడింగ్. యూనివర్స్, నా కలెక్టివ్ లైఫ్ లోకి త్వరలో రాబోయే కొత్త పర్సన్ ఎవరు యూనివర్స్, వాళ్ళ క్యారెక్టరిస్టిక్స్ ఏంటో చూపించండి యూనివర్స్. నా కలెక్టివ్ లైఫ్ లోకి త్వరలో రాబోయే కొత్త పర్సన్ ఎవరు యూనివర్స్. నా కలెక్టివ్ లైఫ్ లోకి త్వరలో రాబోయే కొత్త పర్సన్ ఎవరు యూనివర్స్. ప్లీజ్ గివ్ మీ యాక్యురేట్ రీడింగ్ యూనివర్స్. ప్లీజ్ గివ్ మీ వన్ మోర్ కార్డ్ యూనివర్స్. వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకనంటే మధ్యలో మీకు మళ్ళీ అర్థం కాకపోవచ్చు. అండ్ మీరు స్కిప్ చేసినప్పుడు మీరు ఏదైనా ఇంపార్టెంట్ మెసేజ్ మిస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ప్లీజ్ క్లారిఫై 9 ఆఫ్ పెంటకల్స్ యూనివర్స్. ప్లీజ్ క్లారిఫై 6 ఆఫ్ కప్స్ యూనివర్స్. ప్లీజ్ క్లారిఫై 8 ఆఫ్ కప్స్ యూనివర్స్. Please clarify King of Swords universe. So okay, bottom of the deck Queen of Swords చూపిస్తుంది. ఓకే, సో ఈ పర్సన్ ఏంటి అని అంటే ఇండిపెండెన్స్ కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చే కైండ్ ఆఫ్ పర్సన్ అనమాట. సో ఎలా అంటే కొంతమంది ఎలా ఆలోచిస్తారు, పేరెంట్స్ మీద డిపెండ్ అవుతున్నాం కదా అంటే కొంతమందికి ఆస్తులు అవన్నీ ఎక్కువ ఉన్నాయనుకోండి, వాళ్ళు ఎలా అంటే పేరెంట్స్ ఆల్రెడీ స్టార్ట్ చేసిన బిజినెస్లు అవి ఉంటే అవి రన్ చేసుకుందాంలే, మనకు కొత్తగా ఇంకా ఐడెంటిటీ ఎందుకు, పేరెంట్స్ ఆల్రెడీ సాధించిన దాంట్లోనే మనం ఏదో ఒకలా అలా సెటిల్ అయిపోవచ్చు అన్నట్లుగా ఆలోచిస్తూ ఉంటారు కదా. బట్ ఈ పర్సన్ అలా కాదనమాట. వీళ్ళు ఏంటంటే వాళ్ళ పేరెంట్స్ గాని వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ గాని ఎవరైనా వీళ్ళకి ఆస్తులవి ఆల్రెడీ సమకూర్చి పెట్టినా సరే వీళ్ళకి ఏంటంటే వీళ్ళ ఓన్ ఐడెంటిటీ వీళ్ళకి కావాలి అని అనుకునే కైండ్ ఆఫ్ పర్సన్ అనమాట. సో అందుకే ఈ పర్సన్ ఏంటంటే వాళ్ళ ఇండిపెండెన్స్ మీద వాళ్ళు వర్క్ చేస్తూ ఉంటారనమాట. అంటే వాళ్ళ సొంతంగా వాళ్ళు ఎదగాలి, ఫినాన్షియల్ గా వాళ్ళకు వాళ్ళు ఫ్రమ్ ద స్క్రాచ్ నుంచి మొత్తం వాళ్ళ ఫ్యూచర్ ని డిజైన్ చేసుకోగలగాలి అన్న కైండ్ ఆఫ్ పర్సన్ అనమాట. సో హార్డ్ వర్క్ ని ఎక్కువగా నమ్ముకున్న పర్సన్. అండ్ ఈ పర్సన్ యాక్చువల్ గా మనం కొత్త పర్సన్ గురించి అని తీసాం ఈ రీడింగ్, కానీ మీలో కొంతమందికి ఇది కనెక్ట్ అవ్వడానికి ఇది ఇంకొక రకంగా కూడా కనెక్ట్ అవ్వచ్చు. ఎలా అంటే ఈ పర్సన్ మీ చైల్డ్హుడ్ ఫ్రెండ్ గానీ లేకపోతే పాస్ట్ లైఫ్ రిలేషన్ కూడా మీకు ఈ పర్సన్ తో ఉండుండే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే మేబీ ఒకవేళ మీ చైల్డ్హుడ్ ఫ్రెండ్ గానీ పాస్ట్ లో మీ పర్సన్ గానీ అయ్యి ఉంటే, అంటే మీకు కొంచెం క్లోజ్ పర్సన్ లాగా ఏమైనా అయ్యి ఉంటే ఈ పర్సన్ వాక్ అవే చేసి ఉండొచ్చు మీ లైఫ్ నుంచి. అంటే కొన్ని ఇయర్స్ అయిపోయి ఉండొచ్చు, కొన్ని మంత్స్ అయిపోయి ఉండొచ్చు. ఆ కైండ్ ఆఫ్ పర్సన్ అనమాట త్వరలో మీ లైఫ్ లోకి రాబోతున్నారు. మళ్ళీ మనం యాక్చువల్ గా ఇది కొత్త పర్సన్ గురించే తీసాము, బట్ ఇక్కడ ఎలా వస్తుంది అని అంటే దీనికి అర్థం ఏంటి అని అంటే ఆ పర్సన్ ఆల్రెడీ వెళ్ళిపోయిన పర్సన్ మళ్ళీ రిటర్న్ తిరిగి వచ్చి కొత్త క్వాలిటీస్ అనేవి డెవలప్ చేసుకుని తిరిగి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ పర్సన్ మీ నుంచి దూరం అయిపోయిన టైంలో మేబీ వీళ్ళు కొంచెం ఆరోగెన్స్ గానీ కోపం పొగరు ఇలాంటివి ఎక్కువ ఉండడం,
మెచ్యూరిటీ అంత ఎక్కువ లేకపోవటం అలా ఏమైనా జరిగి ఉండొచ్చు. బట్ ఇప్పుడు ఏంటంటే వాళ్ళు ట్రాన్స్ఫార్మ్ అయ్యి మీ లైఫ్ లోకి రాబోతున్నారు అనమాట. సమ్ సార్ట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఏదో కమ్యూనికేట్ చెయ్యాలి అన్నట్లుగా వాళ్ళు చాలా అంటే చాలా స్ట్రాంగ్ గా డిటర్మైన్డ్ గా ఉన్నారన్నట్లుగా చూపిస్తుంది అనమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ పర్సన్ బాగా మంచి కమ్యూనికేటర్ అన్నమాట. అండ్ లాజికల్ గా ఆలోచిస్తూ ఉంటారు అనమాట ఈ పర్సన్. అంటే ఎమోషనల్ గా కన్నా ప్రాక్టికల్ రీజన్స్ ఎక్కువ ఉంటాయి. ఏ విషయం అయినా సరే, ఏ ప్రాబ్లం వచ్చినా సరే వీళ్ళు త్వరగా ఎమోషనల్ గా ఆలోచించరు, హార్ట్ తో ఆలోచించరు, మైండ్ తోనే ఆలోచిస్తారు అనమాట. అంటే లాజిక్ అనేది వాళ్ళు ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉంటారు అనమాట. బట్ యాక్చువల్ గా వీళ్ళకి బయటకు కనిపించేంత స్టబాన్ కైండ్ ఆఫ్ పర్సన్ అయితే కాదు. చాలా లవింగ్ పర్సన్, చాలా కేరింగ్ పర్సన్ అనమాట. లోపల లోపల చాలా ఎమోషన్స్ ఉంటాయి వీళ్ళకి, బట్ అది బయటకి ఎక్స్ప్రెస్ చేయలేరు ఈజీగా. కొంతమందికి బయటికి వాళ్ళ ఎమోషన్స్ అవి ఎక్స్ప్రెస్ చేస్తే అవతల పర్సన్ కి తక్కువ అయిపోతామేమో అనే కైండ్ ఆఫ్ ఫీలింగ్ ఉంటుంది కదా. సో ఈ పర్సన్ ఆ కైండ్ ఆఫ్ పర్సన్ అనమాట. అండ్ ఇక్కడ ఇంక మనకి డివైన్ కౌంటర్ పార్ట్స్ వచ్చినాయి ఇక్కడ. సో ఏంటంటే కింగ్ ఆఫ్ కప్స్ అండ్ క్వీన్ ఆఫ్ కప్స్. సో వీరిద్దరు మంచి పేరు అనమాట, డివైన్ కౌంటర్ పార్ట్స్ అంటాం మనం. సో ఏంటి అని అంటే ఈ పర్సన్ త్వరలో ఎవరైతే ఈ పర్సన్ రాబోతున్నారో మీ లైఫ్ లోకి వాళ్ళు మీకు ది బెస్ట్ పార్ట్నర్ అవుతారు అనేది కూడా మనకి ఈ రీడింగ్ లో చాలా డివైన్లీ మెసేజ్ అనమాట అది. అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే ఈ పర్సన్ ఎక్కువ కెరియర్ ఫోకస్డ్ అండ్ ఫినాన్సెస్ మీద ఫోకస్ చేస్తూ ఉండడం వల్ల ఈ పర్సన్ కి ఏంటంటే టూ మచ్ ప్రెషర్ అనేది ఎక్కువ బిల్డ్ అయిపోతూ ఉంటుంది అనమాట. అంటే ఫ్యూచర్ గురించి భయం ఎక్కువ పడుతూ ఉంటారు అనమాట. అంటే నేను అనుకున్నది సాధిస్తానో లేదో, నేను అనుకున్నట్టుగా అన్ని అచీవ్ చేస్తానో లేదో, నేను అనుకున్నంత ఆస్తులు సంపాదించుకోగలుగుతానో లేదో, నేను అనుకున్నట్టుగా ఇల్లు గాని కారు గాని లాంటివి కొనుక్కుంటానో లేదో అన్నట్లుగా వీళ్ళకి ఏంటంటే ఫ్యూచర్ గురించి టూ మచ్ భయాలు ఎక్కువ ఉన్నాయన్నమాట. ఎందుకంటే వీళ్ళకి ఎక్కువ గోల్స్ ఉండుండొచ్చు. సో ఆ గోల్స్ అన్ని వీళ్ళు సాధిస్తారో లేరో అనే భయం ఎక్కువైపోవడం వల్ల వీళ్ళకి లోపల లోపల టెన్షన్, ప్రెజర్, యాంగ్జైటీ ఇవన్నీ ఎక్కువైపోయి సరిగా నిద్ర పట్టకపోవటం ఇలాంటివి కూడా జరుగుతూ ఉన్నట్లుగా చూపిస్తుంది అనమాట. అండ్ షూర్లీ ఈ పర్సన్ మీకు మేడ్ ఫర్ ఈచ్ అదర్ పార్ట్నర్ కింద అవుతారండి. ఎందుకు అనంటే ఇక్కడ మనకి కింగ్ ఆఫ్ స్వర్డ్స్ ఉంది అండ్ బాటమ్ ఆఫ్ ద డెక్ లో క్వీన్ ఆఫ్ స్వర్డ్స్ ఉంది. వీళ్ళిద్దరూ కూడా డివైన్ కౌంటర్ పార్ట్స్ అనమాట. సో దిస్ ఈజ్ అ వెరీ వెరీ బ్యూటిఫుల్ రీడింగ్ యాక్చువల్ గా. అండ్ ఈ పర్సన్ మీ నుంచి వాక్ అవే అయితే ఒకవేళ నేను ఇందాక చెప్పాను కదా ఆల్రెడీ, ఒకవేళ మీలో కొంతమంది కనెక్ట్ అయితే ఎవరైనా కొన్ని మంత్స్ గానీ ఇయర్స్ గానీ బ్యాక్ లో మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోవడం గానీ, మీకు సరైన సమాధానం ఇవ్వకుండా వెళ్ళిపోవటం, మీకు ఒక క్లియర్ ఆన్సర్ ఇవ్వకుండా వెళ్ళిపోవడం లాంటిది కానీ చేసి ఉంటే ఇది చాలా తక్కువ మంది కనెక్ట్ అవ్వచ్చు. బట్ కనెక్ట్ అవుతుంది కాబట్టి నేను చెప్తున్నాను. సో వాళ్ళు సమ్ సార్ట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఆర్ న్యూస్ ఏదో తీసుకుని మీ ముందుకు రాబోతున్నారు. లేదు అని అంటే ఒకప్పుడు మీకు ఏదైనా సమాధానం చెప్పకుండా వెళ్ళిపోయారు కదా, దానికి రీజన్స్ అనేవి ఇప్పుడు ఖచ్చితంగా చెప్పాల్సిన టైం వచ్చింది. ఇప్పుడు కూడా చెప్పకపోతే అనవసరంగా సిచ్యువేషన్ చేజారిపోతుంది అనే సిచ్యువేషన్ లో వాళ్ళు ఉన్నారు. అండ్ సమ్ సార్ట్ ఆఫ్ సైకిల్ ఏదో ఎండ్ అవుతుంది వాళ్ళ లైఫ్ లో. సో ఏంటంటే ఎప్పుడు కూడా మన లైఫ్ లో పాజిటివ్ నెగిటివ్ సైకిల్స్ అనేవి టర్న్ అవుతూ ఉంటాయి అనమాట. సో ఇప్పటి వరకు వీళ్ళ లైఫ్ లో నెగిటివ్ సైకిల్ ఏదో రన్ అవుతూ ఉండిండొచ్చు. సో అందుకే ఏంటంటే ఈ పర్సన్ ఆ సైకిల్ ఎండ్ అయిపోగానే మీ లైఫ్ లోకి త్వరగా వచ్చేబోతున్నారు, మంచి ఇన్ఫర్మేషన్ తీసుకురాబోతున్నారు. వాళ్ళు ఏదైతే కేర్, లవ్ ఇవంతా కూడా మనసులోనే దాచుకుంటూ ఉంటారని అన్నాను కదా, మీ దగ్గరకు వచ్చేసరికి అదంతా వాళ్ళు బయటకి ఎక్స్ప్రెస్ చేయగలిగే సిచ్యువేషన్ కూడా చూపిస్తుంది అన్నమాట నాకు. సో ఇది. అండ్ ప్రస్తుతం ఈ పర్సన్ ఏంటంటే సమ్ సార్ట్ ఆఫ్ రిగ్రెట్ ఆర్ గిల్ట్ మోడ్ లో ఉన్నారనమాట. అంటే వాళ్ళు ఏదో లూజ్ చేసుకున్నారన్నట్లు అనే ఫీలింగ్ ఉందన్నమాట వాళ్ళకి. సో ఎప్పుడైతే వీళ్ళు మీ లైఫ్ లోకి వస్తారో ఖచ్చితంగా వీళ్ళ లైఫ్ బాగుంటుంది అండ్ మీ లైఫ్ కూడా బాగుంటుంది. మ్యూచువల్ ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఉంటుంది, మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇద్దరికిద్దరు సపోర్ట్ చేసుకుంటారు మీ గోల్స్ కి అయినా ఫ్యూచర్ గురించి అయినా సరే. మోస్ట్లీ ఈ పర్సన్ మీ లైఫ్ పార్ట్నర్ అయ్యే ఛాన్సెస్ అయితే నాకు హైగా చూపిస్తున్నాయి అనమాట. అండ్ ఈ పర్సన్ మీ లైఫ్ లోకి వచ్చిన తర్వాత మీరు ఒక కొత్త స్పార్క్ అనేది చూస్తారనమాట మీ లైఫ్ లో. మేబీ ప్రస్తుతం మీ లైఫ్ కొంచెం డల్ గా ఉన్నట్లుగా ఉండటం ఆర్ కొంచెం ఏంటి ఇలా ఉంది లైఫ్ నాకేం నచ్చట్లేదు
చాలా లోన్లీగా అనిపిస్తుంది, ఈ కైండ్ ఆఫ్ ఫీలింగ్స్ ఉంటుంటాయి కదా. సో మీరు త్వరలో మీ లైఫ్ పార్ట్నర్ ని ఆల్మోస్ట్ మీట్ అయిపోబోతున్నారు. అండ్ ఇక్కడ నేను ఇందాక చెప్పాను కదండి, కొంతమందికి చైల్డ్హుడ్ ఫ్రెండ్ అయినా అయి ఉండొచ్చు అని. ఇందులో ఇంకొక పాయింట్ నాకు ఏం చూపిస్తుంది అని అంటే, మీలో కొంతమందికి ఆ పర్సన్ కి మీరు తెలుసు, కానీ మీకు ఆ పర్సన్ తెలిసి ఉండకపోవచ్చు కూడా. అంటే కొంతమందికి ఆ పర్సన్ మీకు తెలిసి ఉండొచ్చు అండ్ వాళ్ళు మీకు సరైన సమాధానం ఇవ్వకుండా వెళ్ళిపోయి ఉండొచ్చు. ఇంకొంతమందికి ఏంటంటే ఆ పర్సన్ మిమ్మల్ని దూరం నుంచి అబ్జర్వ్ చేయడం లాంటిది ఏదైనా చేస్తూ ఉండొచ్చు అనమాట. సో జనరల్ గా సో ఏంటి అని అంటే అలా కొంతమందికి. అండ్ ఇంకొంతమందికి ఏంటంటే ఈ పర్సన్ మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తూ ఉండుండొచ్చు దూరం నుంచి. అంటే ప్రాబబ్లీ వాళ్ళది వన్ సైడ్ లవ్ కూడా అయి ఉండొచ్చు మీ మీద, బట్ ఆ విషయం మీకు తెలియదు అనమాట. ఎందుకంటే వాళ్ళ ఎమోషన్స్ ని వాళ్ళ ఫీలింగ్స్ ని వాళ్ళు అంచిపెట్టుకుని ఉన్నారు కాబట్టి. సో అవన్నీ అయితే వాళ్ళు ఎక్స్ప్రెస్ చేసేస్తారు త్వరలో. వీళ్ళు లాజికల్ గా ఆలోచించే పర్సనే, కానీ మీ వరకు వచ్చేసరికి ఏంటంటే వాళ్ళ కేర్ బాండ్ ఇదంతా కూడా వాళ్ళు చూపించబోతున్నారు అనమాట మీకు. సో నాకైతే ఈ రీడింగ్ చాలా బ్యూటిఫుల్ గా అనిపించింది. ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేసి కింద ఐ క్లెయిమ్ దిస్ పాజిటివ్ ఎనర్జీ అని ఒక చిన్న కమెంట్ చేశారంటే ఈ రీడింగ్ లో ఉన్న పాజిటివ్ ఎనర్జీ మొత్తం మీరు రిసీవ్ చేసుకోగలుగుతారనమాట. సో ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలంటే ఒకసారి డిస్క్రిప్షన్ చెక్ చేయండి. పర్సనల్ రీడింగ్స్ కూడా తీసుకుంటున్నాం అనమాట. సో ఇది వాళ్ళ రీడింగ్. థ్యాంక్ యూ సో మచ్.